దీన్ని ఇలా పట్టుకొని ఇలా అంటే వచ్చేస్తుంది అంత బాగా. ఇది చూడండి, ఇది చూడండి వైట్ ప్లెయిన్వి చూడండి ఎంత బాగా అసలు ఇలా అంటే పట్ పట్ అంటున్నాయి అన్నమాట. సో మీరు కూడా మేము చెప్పిన ప్రాసెస్ని చేసుకొని ఇలా తినండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అన్నమాట. ఇంట్లో చేసినవి చాలా బాగుంటాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయి. సో ఇది గైస్ మనం చూపించాలనుకున్నాము. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చినాయో కామెంట్ చేసేయండి. ఇలా కలర్ఫుల్గా పండగ టైంలో వడియాలు ఇంట్లోనే వేయించుకొని తినచ్చు అనమాట. కాకపోతే కొంచెం లిటిల్ బిట్ కష్టం ఉంటుంది. కష్టమేం కాదు, ఈజీనే. ఒకసారి పెట్టుకున్నారంటే 1 ఇయర్కి వస్తాయన్నమాట. చాలా బాగుంటాయి. ఓకే, మరి ఇవన్నీ నేను పెట్టేసినాను. ఇప్పుడు ఈ లైన్గా ఉన్నాయి చూడండి, ఇవన్నీను బాగా వచ్చినాయి కదా. ఇది చూడండి మా మమ్మీ పెట్టింది. నేను నిజాయితీరే, ఇవి ఇద్దరం కలిసి పెట్టినాము. ఇవి మా మమ్మీవి ఈ రౌండ్లు. ఆ రౌండ్లు మనవి. ఎవరి రౌండ్లు బాగున్నాయో కింద కామెంట్ చేసేయండి. షార్ట్ టీషర్ట్ అంతా గబ్బు నాశనం అయిపోయింది, పిండి. అందుకే శ్రీలీల సమంత పుడితే ఒడియాలు పెట్టారు, నిరోష పుడితేనే తల్లికి ఒడియాలు పెడతారు. గుర్తుపెట్టుకో, అర్థమైందా? సరే అయితే మరి ఒడియాలు వేసి వెళ్ళరు. వడియాలు ఎంచిస్తుందంట. వడియాలు ఇంత కష్టపడి వడియాలు పెడితే ఓకే. అన్ని పెట్టేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, మన వడియాలు అయితే పెట్టేసినాము. ఈ రోజుతో ఇంక అన్ని పెట్టేసినట్టే. పిస్తా కలరు, గ్రీన్ కలరు, సంథింగ్ ఏదన్నా అనుకోండి. ఇది రెడ్ అనమాట, ఆరెంజ్. ఈ కలర్స్ మనకు పెద్ద తెలియదు కానీ ఇది చూడండి. ఇంకా ఫైనల్లీ అయితే పెట్టేసేసినాము. నిన్న చెక్లాలాగా పెట్టుకున్నాము, మొన్న ఇట్లాగే వైట్ ప్లెయిన్ పెట్టుకున్నాము. సో అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడైతే ఈ 2 కంబైన్ చేసి పెట్టినా అనమాట, చెక్కిలాలు ఇంకా ఈ ఆరెంజ్వి అవి. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఛానల్ మొత్తం వడియాలు అమ్ముకునే దానిలాగా అన్నన్ని వీడియోలు వస్తే బాగుండవని. అండ్ ఈ వీడియోలోనే మీకు వడియాలు ఎండపెట్టడము, తర్వాత దానిని వేయించుకోవడము అన్నీ చూపిస్తాను. ఖచ్చితంగా చూసేయండి ఎంత బాగా పొంగుతాయో. నిజానికి అన్అఫీషియల్గా ఆల్రెడీ వేయించుకొని తినేసినాము. అంటే ఫస్ట్ డే పెట్టినవి ఎట్లా వస్తాయి చూద్దామని అయితే వేయించింటే భలే వచ్చినాయి అనమాట. చాలా బాగా హ్యాపీ అనిపించింది. అంటే ఇంకా సూపర్ అనిపించింది అనమాట. అంటే అంత బాగా పొంగినాయి, బాగా పెద్దగానే పొంగినాయి. అందుకే సో మరి ఇంకా అయిపోయింది. ఇవన్నీ ఎండిపోలు అనమాట. ఈరోజు ఒక ఆఫ్టర్నూన్ 3 or 4 వరకు అట్లా ఎండబెట్టేసి ఆ తర్వాత మీకు ఆయిల్లో వేయించి చూపిస్తా. అన్నీ వేయించి చూపిస్తాను, ఓకేనా? అన్నీ అంటే అన్ని రకాలు, మొన్న పెట్టినవి అన్నీ అంటే అన్నీ కాదు, ఓకేనా? ఇది చూడండి, ఇవన్నీ బాగా ఎండాలన్నమాట. ఇప్పుడు అవి కూడా తీసుకొని వచ్చి ఎండపోస్తాము, ఓకేనా? మా అమ్మని అడుగుదాము. మా ఏమనిపించింది వడియాలు పెట్టింటే? అంటే అట్లా అడుగుతారు మా అందరూ, యాంకర్లు, జర్నలిస్టులు, యూట్యూబర్స్. మీకు ఏమనిపించింది, మీ అభిప్రాయము అని అడుగుతారు. బయట వాళ్ళని కొనుక్కొచ్చుకొని వెళ్ళిపోకుండా మన ఇంట్లో మనం ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది. ఇది చూడండి, ఇది చాలా యూస్ఫుల్. మా మమ్మీ ఒక మంచిది చెప్పింది. బయట తెచ్చుకొని ఆర్టిఫిషియల్వి చేసుకునే కన్నా ఇట్లా ఇంట్లో చేసుకోండి, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అని చెప్పింది. అవును, వాళ్ళు ఎట్లంటే అట్లా చేసింటారు అన్హైజీనిక్గా. మన దగ్గర మైక్ లేదు, మమ్మీ చిన్నగా మాట్లాడతాను ఫ్రెండ్స్, సారీ. వినిపిస్తే వినండి, లేదంటే లేదు. నేను రిపీట్ చేయమంటే చేస్తా. వాళ్ళు ఎట్లంటే అట్లా చేసింటారు అన్హైజీనిక్గా. అదే మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అని. మీరు కొంచెం వీడియోస్ చూసి ఎంకరేజ్ చేస్తే డబ్బులు వచ్చిన తర్వాత మైకులే కొనుక్కుంటా ఫస్ట్, సరేనా? ఫస్ట్ కాదులే, ఒక సెకండ్ థర్డ్ అట్లా. ఫస్ట్ ఒక గోల్ ఉంది, ఆ గోల్ తీర్చుకొని తర్వాత మైక్సే కొనుక్కుంటా, ఓకేనా? సరే, మరి అవి కూడా తీసుకొని వచ్చి పొద్దాము. మొన్న పెట్టుకున్నవి ఇవి వడియాలు, మొన్న పెట్టుకున్నాం చూడండి, ఇవి చక్కిలాలు.
అది ఇప్పుడు ఇవి ఎండపోస్తాం అనమాట. ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి, ఇవి గ్రీన్వి కొంచెం తక్కువ ఉన్నాయి, మా రెడ్వి ఎక్కువ ఉన్నాయి. లేదు అవి సేమే, ఇంకా ఇదే తక్కువ, అట్లా పోతే రెడ్ది తక్కువ. పిండి పిండి కాదు, వడియాలు చెప్తాను. అది వడియాలు దీనికంటే ఎక్కువ కలిసి ఉండేవి. అవును. ఇగో చూడండి, ఇవి ఆల్మోస్ట్ ఎండినాయి, కానీ ఇంకొకసారి ఎండబెట్టాలా. ఇప్పుడు మా మమ్మీ ఎండబోస్తుంది. పోయి మమ్మీ చూడండి, సౌండ్స్ చూడండి, పల పల వస్తాను. అవి ఇంకొంచెం పెట్టు వెడల్పు. వద్దొద్దు, ఎందుకంటే తిరిగిపోతాయి. ఏదో రోజు సరే. అదిగో చూడండి, అవి చెక్కిలాలు. రోజుసేపే ఉండాలి. ఇవి చూడండి, ఇవి వడియాలు. ఇవి వడియాలు, అవి చెక్కిలాలు. ఇవి కూడా వడియాలే, కానీ ఆరెంజ్వి ఇంకా పిస్తా గ్రీన్వి. ఇవన్నీ ఎండిపోయిన తర్వాత ఇంకా మనము స్టోర్ చేసేసుకోవచ్చు. 1 ఇయర్ కన్నా ఎక్కువ వస్తాయి, బాగా వస్తాయి. ఆ కలర్వి కొంచెం చూసుకోవచ్చేమో, కానీ ఇవైతే ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి. బాగా కలర్వి కూడా వస్తాయి. మేము మొన్న కూడా ఎంచుకున్నాము ఇంకా మునక్కాయల సాంబార్లోకి. లాస్ట్ టైం ఇవి ఉంటాయి కదా, అవి మునక్కాయల సాంబార్లోకి మొన్న కూడా ఎంచుకున్నాము. ఇంక ఇవి ఇప్పుడు ఈ ఇయర్ ఫ్రెష్ బ్యాచ్ అనమాట. సో ఇవన్నీ ఎండిపోయిన తర్వాత మీకు అన్నీ ఎట్లా పొంగుతాయో ఒకసారి వేయించి చూపిస్తాను, ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. దీని ఫుల్ ప్రాసెస్ ముందు వీడియోలో ఉంటుంది, దీనికన్నా ముందు వీడియో. ఎవరైనా చూడకపోతే చూసేయండి, ఓకేనా? 1 ఇయర్కి సరిపడా వడియాలు అయితే వచ్చేసినాయి. ఆల్రెడీ ఫస్ట్ వీడియో అయితే మీకు పెట్టినాను, ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. సో చూడండి, మనం ఫస్ట్ డే పెట్టుకున్న ప్లెయిన్ వడియాలు, ఆ తర్వాత పిస్తా కలర్వి అండ్ ఆరెంజ్వి, ఇంకా ఇక్కడ చెక్కిలాలు అనమాట. చెక్కిలాలు చూడండి ఎంత నైస్గా చిన్నగా, ఇవి పొంగితే ఎంత పెద్దగా అవుతాయో. ఇప్పుడు మీకు ఇవన్నీ కొన్ని కొన్ని తీసుకొని వేయించి చూపిస్తాను. 3 days పెట్టుకున్నాం ఈ వడియాలన్నీ. చెక్కిలాలు 1 day, ఈ 2 1 day, ఇవి 1 day అనమాట. సో ఇన్ని వచ్చినాయి మాకు. చూడండి, ఈ కలర్స్వి ఆప్షనల్, మీకు వద్దు అంటే ఇట్లా ప్లెయినే పెట్టేసుకోండి. చెక్కిలాలు మాత్రం చాలా బాగుంటాయి, అందుకే చూడండి మేము కొన్ని ఎక్కువ పెట్టుకున్నాము. మా ఇంట్లో చాలా మందికి ఫేవరెట్ అవి. ఉగాది పండుగ వస్తుంది కదా ఎట్లో, సో ఇంకప్పుడు ఎలాగో వేయించుకొని బాగా తింటాము ఫ్యామిలీ అందరూ కలిసి. ఇప్పుడు మీకు శాంపుల్ చూపించడానికి అయితే ఇవన్నీ తీసుకున్నాను అనమాట. పెట్టిన అన్ని రకాలు తీసుకున్నాను. ఇప్పుడైతే ఇవి ఎట్లా పొంగుతాయో మీకు చూపిస్తాను, ఓకేనా? సరే, మరి తక్కువ తీసుకున్నా అనుకోద్దండి, శాంపుల్ కోసం అంతే. మళ్ళీ ఉగాది పండుగ రోజు ఎలాగో మంచిగా తింటాం. ఇద్దరు చూడండి, చెక్కిలాలు, తెల్లవడియాలు, ఎర్రవి, పిస్తా కలరా పచ్చవి, ఏదో ఒకటి పచ్చవి అని అంటాం మేము. స్టైల్గా పిస్తా కలర్ అనేవాళ్ళు పిస్తా కలర్, ఓకేనా? సరే మరి వేయించుకుందాం, వచ్చేసేయండి. రెడ్ కలర్ వేసుకుంటాను. ఓ వావ్, చూసారా బ్యూటిఫుల్ కదా? ఇట్లా కలర్ఫుల్గా ఉంటే ఇంకొంచెం బాగా తినాలనిపిస్తుంది అట్లా. సరే, సో చూసినారా, చూడండి ఎంత బాగుంది. ఆరెంజ్ చూడండి, అసలు ఇట్లా బబ్బులు, అయ్యో సారీ బబ్బులు ఒకసారి ఇది చూడండి. దీన్ని ఇలా పట్టుకొని ఇలా అంటే వచ్చేస్తుంది అంత బాగా. ఇది చూడండి, ఇది చూడండి, వైట్ ప్లెయిన్వి చూడండి ఎంత బాగా అసలు ఇలా అంటే పట్ అంటున్నాయి అన్నమాట. సో మీరు కూడా మేము చెప్పిన ప్రాసెస్ని చేసుకొని ఇలా తినండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అనమాట. ఇంట్లో చేసినవి చాలా బాగుంటాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయి. సో ఇది గైస్
మనం చూపించాలనుకున్నాము. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చినాయో కామెంట్ చేసేయండి. ఇలా కలర్ఫుల్గా పండగ టైంలో వడియాలు ఇంట్లోనే వేయించుకొని తినచ్చు అనమాట. కాకపోతే కొంచెం లిటిల్ బిట్ కష్టం ఉంటుంది. కష్టమేం కాదు, ఈజీనే. ఒకసారి పెట్టుకున్నారంటే 1 ఇయర్కి వస్తాయన్నమాట. చాలా బాగుంటాయి. ఓకే మరి, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మీరు ఇంకా లాస్ట్ వీడియో చూడకపోతే చూసేయండి. అందులో బియ్యం ఎట్లా నానబెట్టుకోవాలా, దానిలో ఎట్లా మిక్సీ పట్టుకోవాలా అని చెప్తున్నాను. ఇంకా అదంతా మళ్ళీ ఈ వీడియోలో కూడా చూపిల్లా అంటే అదంతా తలకాయ నొప్పి. సో కాబట్టి ఇది చూడండి, నీళ్ళైతే వేడి చేసుకున్నాము. ఇగో చూడండి, పిండి కూడా ఆడించి పెట్టుకున్నాము. ఇంకా స్టార్ట్ చేసేయడమే అనమాట. ఈరోజు చెక్కిలాల కోసము మేము పెట్టుకున్నాము. లాస్ట్ వీడియోలో చూపించినట్టు పలచగా కాదు, చెక్కిలాలు పోయడానికి కొంచెం మందంగా పెట్టుకోవాలా. అది ఇప్పుడు మమ్మీ చూపిస్తుంది, అందుకే ఈ వీడియో షూట్ చేస్తాను. లేకపోతే నిన్న వీడియోలోనే చెప్పేసేదాన్ని, ఇంకా సేమ్ అట్లనే చెక్కిలాలు వేసుకోవడము అని. నార్మల్గా అట్లా అప్పడాల్లాగా చేసుకోవచ్చు, ఇప్పుడు ఇట్లా చెక్కిలాల్లాగా కూడా చేసుకోవచ్చు. చెక్కిలాలాగా చేసుకుంటేనే బాగా తినాలనిపిస్తుంది అనమాట. సో ఇంకా మరి స్టార్ట్ అయితే చేసేస్తున్నాము చెక్కిలాలాగా చేయడము. మమ్మీ వచ్చి చూపిస్తుంది అనమాట. ఇది ఇంక నిన్నట్లాగే సేమ్ మిక్సీ పట్టేసుకున్నాం, నానబెట్టేసుకొని వాటర్ కలుపుకున్నాము. ఓకేనా మమ్స్? హాయ్ చెప్పు, స్కై బ్లూ కలర్గా. హాయ్ హాయ్. ఈరోజు చెక్కిలాలతో చేస్తున్నాము. చూడండి, జీలకర్ర వేస్తాను మమ్మీ. ఎక్కువ వేయద్దు మమ్మీ, దాంట్లో ఇరుక్కుంటది, చెక్కిలం రాదు. చూడండి, జీలకర్ర సోడపొడి ఎత్తే భలే ఉంటది. ఇప్పుడు సుర్రని పొంగుతుంది. సుర్రని కాదు, ఊరిగా మనకి ఎందుకంటే కటుకు రాకోకుండా ఉండే. ఏం పొంగలే, కట్టుకు రాకోకుండా అంట. ఉప్పు వేస్తే కట్టుకు రాకోకుండా అంటమ్మా సోడపొడి. అదేందో నాకే తెలీదు, చాలా మంది వేసుకోరు, కానీ మమ్మీ లైట్ వేసుకుంది. ఎప్పుడు ఇంకా రాళ్ళుప్పు తిన్నప్పుడు ఇట్లా పొరుక్కుని తలకన పొరుకుతా ఇట్లా ఇరుక్కున్నట్లుంటుంది. అట్లుండు ఉప్పు వేస్తే, అదే సోడపొడి. అవునులే, మాకు తెలుసు. సరే ఇప్పుడు చెప్పు చెప్పు. కాగిండే నీళ్ళేది అప్పుడు తీసింది. ఇది కొంచెం డిఫరెంట్, ఇది కొంచెం మందంగా చేసుకోవాలి కదా మమ్మీ, లేకుంటే చెక్కిలాలు పోసేకి రావు. ఇది ఇద్దంటే నీళ్ళన్నీ అక్కడ ఇక్కడ మార్చుకుంటుంది. మరి దీంట్లో కలుపుకోవాలి కదా, కలుపుకో. పెద్ద గిన్నెతో పోయలేము కదా మీరు. ఇది నిజమే. నీకు వీడియో కోసం నాకు సేఫ్ అవ్వకూడదు, గడ్డలు కడుతుంది. లేదు, నాకు వీడియో ఏం అవసరం లేదు. మళ్ళీ గడ్డలు కడితే తలకాయ నొప్పి రాదు. నువ్వు కవర్ తీసుకున్నావా? ఆవిడ పెట్టేసిన కవర్. సరే, ఇంకో తగ్గట్టుకు ఉంటుంది. కాబట్టి పోదామని అట్లా పెట్టినారు. ఇలా దోశ పిండి ఉన్న లాంటి దాన్ని కలుపుకొని పోసేసుకోవాలన్నమాట. ఏమంటే కొంచెం మందంగా చేసుకోవాలా, మళ్ళీ నీళ్ళు చేసుకున్నారంటే చెక్కిలాలు పెట్టలేము కదమ్మా. మీకు డీటెయిల్గా కావాలంటే లాస్ట్ వీడియో చూడండి, దాంట్లో ఫస్ట్ నుంచి షూట్ చేసిన బియ్యం నానబెట్టప్పటి నుంచి. ఈరోజు మనం లేట్ లేచినాము, అందుకే ఇంకా అవన్నీ షూట్ చేయలేకపోయినాం. నిన్నంటే మనమే మిక్సీ పట్టినాం. ఎవడ బాగా తెచ్చుకున్నామే. ఏ ఇంకా మెరలల్లా అందుకే నీకోసంకి గిన్నెలో పోసుకుంటా. అది చూడండి, అలా కొంచెం కొంచెం పోసుకుంటా నీట్గా కలుపుకోవాలి. లేదంటే ఉంటలు కట్టేసి మనము వడియాలు కాదు కదా, ఇంక నోరు మూసుకొని బయట పడేయాలి, అట్లయిపోతుంది.
కాబట్టి ఇది ఒక స్టెప్ జాగ్రత్త. మళ్ళీ ఇది చేసిన తర్వాత కూడా గంటలు గంటలు ఉండకూడదు, ఫాస్ట్గా పెట్టేసేసుకోవాలి. ఇదంతా నిన్న వీడియోలోనే చెప్పిన, బట్ నేను ఎవరైనా చూడకపోతే ఈరోజు చూస్తారండి, చిన్న హోప్. ఓకేనా? అది చూడండి, అట్లా స్లోగా పోసుకుంటా కలుపుకోవాలి. ఫాస్ట్గా పోసేస్తే ఉంటలు కడుతుంది. అట్లా వద్దు, ఇప్పుడు అసలు ఫాస్ట్గా తిప్పాలన్నమాట. ఫ్రెండ్స్, ఇవాళ వరకు నేను తిప్పొచ్చాను ఫ్రెండ్స్, చెయ్యి నొప్పిస్తుంది. ఇప్పుడు మమ్మీ తిప్పుతుంది. 2 చేతులతో తిప్పు, నాకు 2 చేతులతో బాగా వచ్చింది. ఇద్దరు చూడండి, ఇట్లా గట్టి చేసుకోవాలి అసలు, తిప్పి తిప్పి, అప్పుడే చెక్కిలాలకు వస్తారు. ఈ పిండి రెడీ అయిపోయిన తర్వాత మనము వడియాలు అయితే పెట్టేసుకుందాము. ఇది నెక్స్ట్ ట్రిప్కి. నిన్నలా కాదు, అది చాలా థిక్ అయిపోవాలి. ఇప్పుడు తిప్పుతానే ఉండాల. చూడండి, డే 2 చెక్కిలాలు అయితే పోస్తున్నాం ఈరోజు. చెక్కిలాల కోసం ఇట్లాంటిది ఒకటి తీసుకోవాలా, లేని వాళ్ళు కవర్లో కూడా పోసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే నిన్నట్లాగే చీర లుంగి అయితే పరుచుకుందాము, పరిచి చూపిస్తాను. ఇలా అయితే అవుతుందన్నమాట. దీన్ని మనం దీంట్లోకి వేసుకొని పెట్టాలి. ఇది చూడండి, పరుచుకున్నాను నేను ఇప్పుడు. దీన్ని ఇంకా స్టార్ట్ చేసేద్దామా. ఇది చల్లబరుచుకోవాలన్నమాట, సో అందుకని ఇట్లా ఆరబెట్టుకోవాలి కొంచెం కొంచెం కదమ్మా. ఆరిన తర్వాత మనకి పెట్టిస్తుంది, మనం ఒకసారి వేసి చూపిద్దామా. ఓకేనా? నేను ఇది తీసుకున్నాం, మేము స్టార్ తీసుకున్నాం. ఎట్లా పెడతా, కొంచెం పెట్టు. ఆరినది పెట్టు, దాంట్లోది పెడతా. అవసరం లే, ఇదేం చేస్తే గిన్నెతావు, కవర్లోకి అయితే ఆరాల. అట్లానా? దీంట్లో చెయ్యిని పెడతావా, నువ్వేమన్నా పెట్టవు కదా. ఇదిగో చూడండి, ఇట్లా మడసంగా వేసుకుంటాను. ఉండు, నువ్వు మళ్ళీ ఆడ పెట్టుకుని దాని మీద. లేదు లేదు, పెట్ల దీన్ని వేసి అంటే చూపిస్తాను, ఒక నిమిషం. ఇది చూడండి, మమ్మీ పడుతుంది చూడండి. ఆరబెట్టుకున్నాం అనమాట, ఇప్పుడు మమ్మీ పడుతుంది. అద్దు మా సరిగ్గా లేకుంటే పరుగు పోతుంది. అయ్యి సరిగ్గా అద్దు చూడండి, అట్లా వడియాలు పెట్టుకోవాల. ఇంకాను గ్యాప్స్ ఇవ్వద్దు, మళ్ళీ మనకు ప్లేస్ లేదు. అద్దు అట్లా అట్లా పెట్టాలన్నమాట. ఇదిగో చూడండి, ఇట్లా ఇట్లా పెట్టాలా. ఇప్పుడు మనం పెడదాము, మమ్మీ కన్నా బాగా పెట్టి చూపిద్దాం. ఓకేనా? ఇవి మమ్మీ పెట్టింది, ఇప్పుడు మనం పెట్టి చూపిద్దాం. దీంట్లో అయితే ఆరాల్సిన అవసరం లేదు. సరేనా? ఇంక ఇప్పుడు నేను పెట్టి చూసి చూపిస్తాను. చూడండి, ఇది చూడండి, ఇవి నేను వేసినాను, ఇవి మా మమ్మీ వేసింది. ఎవరు బాగున్నాయో మీరే చెప్పండి. ఉన్నించుకుంటానులేమా. చూడండి, ఎవరు బాగా వేసినారో కామెంట్ చేయండి కింద. ఓకేనా? ఇంకా మమ్మీ పెట్టిస్తుంది, మనము పెట్టేద్దాం తొందరగా. మళ్ళీ ఎండొస్తే మనకే నష్టం. చూడండి, మేము
ఆ చెక్కిలాలు దాంతో ఒత్తుతా అంటే ఇట్లా గలీజ్గా వస్తున్నాయని ఇట్లా కవర్ తీసుకున్నాము. కవర్తో చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. నేను కూడా చిన్న కవర్తో చూడండి చిన్న చెక్కిలాలు ఒత్తినాను, భలే ఉన్నాయి కదా. ఇప్పుడే వచ్చినాను అనమాట. దక్కడుంది మన కవర్ ఆ మూలలో, ఇప్పుడే పిండి అయిపోయింది. మీకు చూపిద్దామని అనిపించింది. చెక్కిలాలు దాంతో ఒత్తింటే ఇంత దరిద్రంగా వచ్చినాయి. అదే కవర్తో అయితే ఇది చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. బాగా మామూలు ఇవి ఉంటాయి చూడండి కారం చుట్లు, అట్లున్నాయి కదా. అందుకే కవర్తో ఒత్తండి, చిన్న సజెషను. ఆ చెక్కిలాలు ఎత్తిపోయింది. ఓకే, మరి అన్నీ ఒత్తినాక మీకు చూపిస్తాను, ఓకేనా. చూడండి ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం అయితే అయిపోయింది. ఇది చూడండి ఇవన్నీ నేను పెట్టేసినాను. ఇప్పుడు ఈ లైన్గా ఉన్నాయి చూడండి, ఇవన్నీను బాగా వచ్చినాయి కదా. ఇది చూడండి మా మమ్మీ పెట్టింది. ఇద్దు నేను నిజాయితీ రే, ఇవి ఇద్దరం కలిసి పెట్టినాము. ఇవి మా మమ్మీవి ఈ రౌండ్లు. ఆ రౌండ్లు మనవి. ఎవరి రౌండ్లు బాగున్నాయో కింద కామెంట్ చేసేయండి. షార్ట్ టీ షర్ట్ అంతా గబ్బు నాశనం అయిపోయింది, పిండి పిండి. అందుకే శ్రీలీల సమంత పుడితే ఒడియాలు పెట్టారు, నిరోష పుడితేనే తల్లికి ఒడియాలు పెడతారు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? సరే అయితే మరి ఒడియాలు వేసి వెళ్ళరండి. వడియాలు ఎంచిస్తుందంట. వడియాలు ఇంత కష్టపడి వడియాలు పెడితే కవర్ అయింది. ఓకే, ఖరాబ్ అయింది. అన్ని పెట్టేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. మా వడియాలని చూపి మా ఒక ఫోటో తీసుకుంటా. ఇప్పుడు కదా అన్ని పెట్టాలి. సరే, నిన్న తీసుకోవాల్సి నిన్న మర్చిపోయిన తమ్ముడు. సరే అని పోతావేంది రా. చూసినారా మన చక్రాలు అయితే పెట్టేసినాము. ఫస్ట్లో కొంచెం గలీజ్గా వచ్చిన పోను పోను నీట్గా అయితే వచ్చినాయన్నమాట. అలాగే నిన్న వీడియోలో పెట్టినట్టు వడియాలు కూడా పెడుతున్నాము. కాకపోతే అవి కొంచెం కలర్ వేసి పెడతాను అనమాట. సో చూసినారు కదా, ఇట్లా టిప్స్ ఎవరికైనా కావాలంటే పాటించండి. ఆ వడియాలు కూడా పెట్టి ఆ తర్వాత ఎట్లా చేసుకుంటారంటే కలర్ వేసుకొని ఎట్లా పెడతారో చూపిస్తాను. ఓకే, మరి ఇంక ఇవి ఎండిన తర్వాత సేమ్ నిన్న వీడియో ప్రాసెస్ లాగా నానిపోయిన తర్వాత ఇవి పీకేసుకోవాలన్నమాట. థ్యాంక్స్. సో చూసినారు కదా, ఇవి ఎండిపోయిన తర్వాత నిన్నటి వీడియో లాగానే మనము దీనిని మళ్ళీ నీట్గా తడి చేసేసి తీసేసుకొని ఎండబెట్టుకొని వడియాలు ఎంచుకోవడమే. దీని తర్వాత ఇప్పుడు మేము కలర్ పొడితో అంటే గ్రీన్ కలర్ వడియాలు, రెడ్ కలర్ వడియాలు పెడుతున్నాం. జనరల్గా కలర్ తినొద్దంటారు, కానీ అన్నీ వైట్ ఉంటే బాగుండదు కదా, కొంచెం కలర్ఫుల్గా ఉంటే కూడా బాగుంటుంది. లైట్గా కలర్ వేసుకొని చేస్తామన్నమాట. అవి ఎట్లా పెడతామో చూపించేస్తాను, అవి కూడా చూసేయండి, ఓకేనా. చూసినారా, ఇవి మనం పొద్దున పెట్టిన చెక్కిలాలన్నమాట. నీట్గా ఒలిచేసి ఇలా ఎండబెట్టేసుకోవాలా. ఇవి కాకుండా ఇప్పుడు గ్రీన్ అప్పడాలు, ఆరెంజ్ అప్పడాలు కూడా చేస్తాము. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా. ఇది చూడండి గ్రీన్ కలర్ వేసుకోవాలా. సేమ్ ప్రాసెసే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బియ్యం నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని, కాకపోతే ఇక్కడ మనం ఫుడ్ కలర్ యూజ్ చేస్తాము. మీకు నచ్చితేనే యూజ్ చేయండి. లేదంటే లేదు. ఇంకా ఇవి సేమ్ వడియాలు పెట్టుకోవడం అన్నమాట. ఇదిగో గ్రీన్ కలర్ వడియాలు అయిపోయినాయి. ఇంత థిక్నెస్ ఉండాలా. ఇవి పెట్టేసుకోవాలన్నమాట. చూడండి అంత మాత్రం నీరు పీక్కుండే కూడా బాగుంటుంది. ఇది అంత మందంగా చెప్తున్నావు మరి. మందం అయిందమ్మో. అందుకే బిరిబిరి పెట్టేసి మళ్ళీ ఉడికి లేకపోతే కోసేకి చూడండి ఇట్లా టక్ 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 పెట్టేసేసి గ్యాప్ ప్లేస్ ఉండించుకో, సరిపోతుంది. కొంచెమే ఉన్నట్టుంది. లేదు ఉంది, ఇంతే ఉంది, సేమే ఉంది.
గిన్నెతో కొలుచుకోండి. ఇదిగో చూడండి ఇట్లా పెట్టాలన్నమాట. మొత్తం పెట్టేసి మీకు చూపిస్తాను. గ్రీన్వి తర్వాత ఆరెంజ్వి, ఓకేనా? చూడండి పచ్చవడియాలు అయితే పెట్టేసినాము, ఐ మీన్ గ్రీన్ కలర్వి. దీనివల్ల ఏమైనా టేస్ట్ డబుల్ అవుతుందంటే ఏం కాదు, జస్ట్ కలర్ఫుల్ అంతే. ఇప్పుడు ఇటు సైడ్ ఆరెంజ్ పెడతాం, తక్కువే, ఎందుకంటే కలర్వి 1 year ఉండవు అనమాట. కొంచెం లైట్గా స్మెల్ వస్తాయి ఒక 8 months 9 months తర్వాత. అందుకే తెల్లవి ఎక్కువ పెట్టేసుకొని ఇట్లా కలర్స్వి కొంచెం తక్కువే పెట్టుకోండి. జస్ట్ అన్నీ ప్లెయిన్ వైట్ కాకోకుండా ఇట్లా కొంచెం ఉండడానికి. కెమెరాలో ఎట్లా కనిపిస్తున్నాయేమో, ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి, లైట్ గ్రీన్ చూడండి. నెక్స్ట్ అక్కడ అటు సైడ్ ఆరెంజ్ వస్తాయి అన్నమాట. అవి కూడా చేస్తుంది మమ్మీ, చేసేసిన తర్వాత అయిపోతుంది. ఇది చూడండి ఇప్పుడే ఎర్రవి కూడా చేసుకొని వచ్చినాం అనమాట. ఇది చూడండి ఎర్రవి, అటు సైడ్ పచ్చవి, ఇటు సైడ్ ఎర్రవి అనమాట. అదో మమ్మీ చూడండి, ఇది చూడండి ఇట్లా ఆరెంజ్వి పెట్టుకుంటున్నాం. సేమే ముందు వీడియోలో చూపించిన ప్రాసెసే, కాకపోతే కలర్స్ వేసుకున్నాం అంతే. మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. మేమైతే ఎప్పుడు ఇట్లా వేసుకుంటాము, ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ కలర్స్, జెండా కలర్స్ అని. అదంతా గ్రీన్ లేదు కానీ అట్లా వేసుకుంటాం అన్నమాట. ఇంక కొన్ని పెట్టేసి మీకు చూపిస్తాను. అదో చూడండి మమ్మీ పెడతాను. మమ్మీకి పెట్టేకి రాదు నా అలాగా రౌండ్గా, అలవాట్లేదు అందుకు. ఇదో ఇట్లా మొత్తం పెట్టేసి మీకు చూపిస్తాం, ఓకేనా? చూడండి మన వడియాలు అయితే పెట్టేసినాము. ఈ రోజుతో ఇంక అన్నీ పెట్టేసినట్టే. చూడండి ఈ రోజుతో అయిపోయింది అనమాట మనం వడియాలు పెట్టేది. అంటే ఇంకా మళ్ళీ ఒక 1 year వరకు వడియాలు పెట్టుకోము. సో ఈరోజు కలర్ వడియాలు అయితే పెట్టేసినాము. ఇది పిస్తా కలరు, గ్రీన్ కలరు, సంథింగ్ ఏదన్నా అనుకోండి. ఇది రెడ్ అనమాట, ఆరెంజ్. ఈ కలర్స్ మనకు పెద్ద తెలియదు కానీ ఇది చూడండి. ఇంకా ఫైనల్లీ అయితే పెట్టేసేసినాము. నిన్న చెక్లాలాగా పెట్టుకున్నాము, మొన్న ఇట్లాగే వైట్ ప్లెయిన్ పెట్టుకున్నాము. సో అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడైతే ఈ 2 కంబైన్ చేసి పెట్టినా అనమాట, చెక్కిలాలు ఇంకా ఈ ఆరెంజ్వి అవి. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఛానల్ మొత్తం వడియాలు అమ్ముకునే దానిలాగా అన్నన్ని వీడియోలు వస్తే బాగుండవని. అండ్ ఈ వీడియోలోనే మీకు వడియాలు ఎండపెట్టడము, తర్వాత దానిని వేయించుకోవడము అన్నీ చూపిస్తాను. ఖచ్చితంగా చూసేయండి ఎంత బాగా పొంగుతాయో. నిజానికి అన్అఫీషియల్గా ఆల్రెడీ వేయించుకొని తినేసినాము. అంటే ఫస్ట్ డే పెట్టినవి ఎట్లా వస్తాయి చూద్దామని అయితే వేయించింటే భలే వచ్చినాయి అనమాట. చాలా బాగా హ్యాపీ అనిపించింది. అంటే ఇంకా సూపర్ అనిపించింది అనమాట. అంటే అంత బాగా పొంగినాయి, బాగా పెద్ద పెద్దగానే పొంగినాయి. అందుకే సో మరి ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఇవంతా బాగా సాయంత్రం వరకు ఎండిన తర్వాత దీనిలోకి మళ్ళీ నీట్గా పీకేసి ఎండబెట్టేది కూడా చూపిస్తాను. ఎండిన తర్వాత మళ్ళీ అన్నీ అంటే ఇన్ని రోజులు పెట్టినటువన్నీ వేయించి కూడా చూపిస్తాను. అది కూడా ఇక్కడే కవర్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? మరి ఇవి ఎండిన తర్వాత సాయంత్రం పీకేసి చూపిస్తా, ఓకేనా? థ్యాంక్ యూ. ఇదో చూడండి ఇట్లా ఆరేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఆరిన తర్వాత నానబెట్టేసి తీసేసి ఎండబెట్టేయాలన్నమాట. అన్నీ 3 రోజుల నుంచి చేసినటువన్నీ ఎండబెడతాము. అవి ఎట్లా ఎండబెడతామో చూపిస్తాను, ఓకేనా? చూడండి ఇగో ఇట్లా తడిచిపోయినవి ఇలా క్లాత్లో నుంచి తీసేసి ఇలా నీట్గా ఒలిచేసి ఆరబెట్టేసుకోవాలా. అటు సైడ్ చూడండి గ్రీన్వి, ఇటు సైడ్ చూడండి రెడ్వి. ఇప్పుడు ఇంకోటి అనమాట, అంటే దీనిలో ఫస్ట్ అయితే తడుపుకోవాలా. మీకు ఆల్రెడీ చూపించిన లాస్ట్ వీడియోలో వైట్వి ఎట్లా పీకాలో. ఇప్పుడు కూడా ఒక చిన్న క్లిప్ అనమాట, మా మమ్మీ పీకి చూపిస్తుంది. ఊడిపోతున్నాయి పీకపోయినా. అయ్యో ఓ వావ్,
ఓ ఇచ్చాడు కదా గ్రీన్, ఇది చూడండి అలా పీకాలన్నమాట. అన్నీ పీకేసి మొత్తం అన్నీ ఎండబెట్టుకోవాలా. ఎక్కువ ఎండాల, ఐ మీన్ మళ్ళీ కొంచెమే ఎండినాయనుకో ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి అని అంటారు. సో ఎక్కువ ఎండాలన్నమాట. ఇగో చూడండి ఇలా చూసినారా, ఇట్లా పీక్తే వచ్చేస్తాయి అన్నమాట అట్లా. సో ఇవన్నీ పీకాలన్నమాట. పీకేసిన తర్వాత మీకు చూపిస్తా, ఓకేనా. చూసినారా, మనం మొత్తం అయితే తీసేసినాం అనమాట. ఇవి ఇప్పుడు ఎండపెట్టకోల. ఇది చూడండి, అటు సైడ్ పిస్తా గ్రీన్ ఉన్నాయి, ఇటు సైడ్ ఆరెంజ్ అనమాట. అవి పిస్తా గ్రీన్, నార్మల్ గ్రీన్ మీరే డిసైడ్ చేసేసుకోండి. ఇవన్నీ ఎండిపోవాలన్నమాట. ఈరోజు ఒక ఆఫ్టర్నూన్ 3 or 4 వరకు అట్లా ఎండబెట్టేసి ఆ తర్వాత మీకు ఆయిల్లో వేయించి చూపిస్తా. అన్నీ వేయించి చూపిస్తాను, ఓకేనా. అన్నీ అంటే అన్ని రకాలు, మొన్న పెట్టినవి అన్నీ అంటే అన్నీ కాదు, ఓకేనా. ఇది చూడండి, ఇవన్నీ బాగా ఎండాలన్నమాట. ఇప్పుడు అవి కూడా తీసుకొని వచ్చి ఎండపోస్తాము, ఓకేనా. మా అమ్మని అడుగుదాము. మా ఏమనిపించింది వడియాలు పెట్టింటే? అంటే అట్లా అడుగుతారు మా అందరూ, యాంకర్లు, జర్నలిస్టులు, యూట్యూబర్స్. మీకు ఏమనిపించింది, మీ అభిప్రాయము అని అడుగుతారు. బయట వాళ్ళని కొనుక్కొచ్చుకొని వెళ్ళిపోకుండా మన ఇంట్లో మనం ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది. ఇది చూడండి, ఇది చాలా యూస్ఫుల్. మా మమ్మీ ఒక మంచిది చెప్పింది, బయట తెచ్చుకొని ఆర్టిఫిషియల్వి చేసుకునే కన్నా ఇట్లా ఇంట్లో చేసుకోండి, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అని చెప్పింది. అవును, వాళ్ళు ఎట్లంటే అట్లా చేస్తుంటారు అన్హైజీనిక్గా. మనకు ఆరోగ్యం బాగుంటుంది. మన దగ్గర మైక్ లేదు, మా మమ్మీ చిన్నగా మాట్లాడతాను ఫ్రెండ్స్, సారీ. వినిపిస్తే వినండి, లేదంటే లేదు. నేను రిపీట్ చేయమంటే చేస్తా. వాళ్ళు ఎట్లంటే అట్లా చేసింటారు అన్హైజీనిక్గా. అదే మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అని. మీరు కొంచెం వీడియోస్ చూసి ఎంకరేజ్ చేస్తే డబ్బులు వచ్చిన తర్వాత మైకులే కొనుక్కుంటా ఫస్ట్, సరేనా. ఫస్ట్ కాదులే, ఒక సెకండ్ థర్డ్ అట్లా. ఫస్ట్ ఒక గోల్ ఉంది, ఆ గోల్ తీర్చుకొని తర్వాత మైక్సే కొనుక్కుంటా, ఓకేనా. సరే మరి అవి కూడా తీసుకొని వచ్చి పొద్దాము. ఇద్దో చూసినారా, మనము మొన్న పెట్టుకున్నవి ఇవి వడియాలు, మొన్న పెట్టుకున్నాం చూడండి, ఇవి చక్కిలాలు. అది ఇప్పుడు ఇవి ఎండపోస్తున్నాం అనమాట. ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి, ఇవి గ్రీన్వి కొంచెం తక్కువ ఉన్నాయి, మా రెడ్వి ఎక్కువ ఉన్నాయి. లేదు అవి సేమే, ఇంకా ఇదే తక్కువ, అట్లా రెడ్ తక్కువ. పిండి కాదు, వడియాలు చెప్తాను. అది దీనికంటే ఎక్కువ కాల్చిండేవి. అవును, ఇగో చూడండి, ఇవి ఆల్మోస్ట్ ఎండినాయి, కానీ ఇంకొకసారి ఎండబెట్టాలా. ఇప్పుడు మా మమ్మీ ఎండబోస్తుంది. పోయి మమ్మీ చూడండి, సౌండ్స్ చూడండి, పల వస్తున్నాయి. అవి ఇంకొంచెం పెట్టు, వెడల్పు వద్దొద్దు, ఎందుకంటే తిరిగిపోతాయి. ఏదో రోజు సరే. అదిగో చూడండి, అవి చెక్కిలాలు. రోజుసేపే ఉండాలి. ఇవి చూడండి, ఇవి వడియాలు. ఇవి వడియాలు, అవి చకిలాలు. ఇవి కూడా వడియాలే, కానీ ఆరెంజ్వి ఇంకా పిస్తా గ్రీన్వి. ఇవన్నీ ఎండిపోయిన తర్వాత ఇంకా మనము స్టోర్ చేసేసుకోవచ్చు. 1 year కన్నా ఎక్కువ వస్తాయి, బాగా వస్తాయి. ఆ కలర్వి కొంచెం చూసుకోవచ్చేమో, కానీ ఇవైతే ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి. బాగా కలర్వి కూడా వస్తాయి. మేము మొన్న కూడా ఎంచుకున్నాము, ఇంకా మునక్కాయల సాంబార్లోకి. లాస్ట్ టైం ఇవి ఉంటాయి కదా, అవి మునక్కాయల సాంబార్లోకి మొన్న కూడా ఎంచుకున్నాము. ఇంక ఇవి ఇప్పుడు ఈ ఇయర్ ఫ్రెష్ బ్యాచ్ అనమాట. సో ఇవన్నీ ఎండిపోయిన తర్వాత మీకు అన్నీ ఎట్లా పొంగుతాయో ఒకసారి వేయించి చూపిస్తాను, ఓకేనా. మీరు కూడా ట్రై చేయండి. దీని ఫుల్ ప్రాసెస్
ముందు వీడియోలో ఉంటుంది, దీనికన్నా ముందు వీడియో. ఎవరైనా చూడకపోతే చూసేయండి, ఓకేనా? సో ఇంక ఇవి ఎండడానికి సాయంత్రం పడుతుంది. ఎండిన తర్వాత మీకు చూపిస్తా, సరేనా? చూడండి చెక్కిలాలు చూడండి ఎంత స్లైట్గా, అసలు చిన్న సైజులో భలే ఉన్నాయి, బాగా పొంగుతాయి. అక్కడ చూడండి ఇంకా పిస్తా గ్రీను, ఆరెంజ్. ఇవన్నీ ఎండిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఇంకా డబ్బాల్లో వేసుకొని స్టోర్ చేసేసుకోవడమే. ఇరిగిపోకుండా పెట్టుకోలేమంటే, ఇరిగిపోయినా కూడా వేయించుకొని తినచ్చు, కానీ ఇరిగిపోకుంటే బాగుంటాయి కాబట్టి, ఓకేనా? సరే మరి ఇవి ఎండిపోయిన తర్వాత వేయించి చూపిస్తా. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? 3-4 డేస్ నుంచి వడియాలు వేసి ఉడకబెట్టి తర్వాత దానిలోని ఎండలో ఎండబెట్టి ఫైనల్లీ అయితే మన 1 ఇయర్కి సరిపడా వడియాలు అయితే వచ్చేసినాయి. ఆల్రెడీ ఫస్ట్ వీడియో అయితే మీకు పెట్టినాను, ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. సో చూడండి, మనం ఫస్ట్ డే పెట్టుకున్న ప్లెయిన్ వడియాలు, ఆ తర్వాత పిస్తా కలర్వి అండ్ ఆరెంజ్వి, ఇంకా ఇక్కడ చెక్కిలాలు అనమాట. చెక్కిలాలు చూడండి ఎంత నైస్గా చిన్నగా, ఇవి పొంగితే ఎంత పెద్దగా అవుతాయో. ఇప్పుడు మీకు ఇవన్నీ కొన్ని కొన్ని తీసుకొని వేయించి చూపిస్తాను, అంటే పెట్టినటివి ఎట్లా పొంగుతాయో చూపిస్తాను, ఓకేనా? బాగా పొంగుతాయి, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ డే పెట్టినటివి కొన్ని శాంపుల్కి వేయించుకొని తిన్నాము. ఇప్పుడు వీడియో కోసం అన్నీ కొన్ని కొన్ని తీసుకొని వేయించి చూపిస్తాను, ఓకేనా? 3 డేస్ పెట్టుకున్నాము ఈ వడియాలన్నీ. చెక్కిలాలు 1 డే, ఈ 2 1 డే, ఇవి 1 డే అనమాట. సో ఇన్ని వచ్చినాయి మాకు. చూడండి, ఈ కలర్స్వి ఆప్షనల్, మీకు వద్దు అంటే ఇట్లా ప్లెయినే పెట్టేసుకోండి. చెక్కిలాలు మాత్రం చాలా బాగుంటాయి, అందుకే చూడండి మేము కొన్ని ఎక్కువ పెట్టుకున్నాము. మా ఇంట్లో చాలా మందికి ఫేవరెట్ అవి, అందుకే పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఇవి కొన్ని కొన్ని తీసి ఆయిల్లో ఎట్లా పొంగుతాయో వేసి చూపిస్తాను, ఓకేనా? సరే మరి ఉగాది పండుగ వస్తుంది కదా ఎట్లో, సో ఇంకప్పుడు ఎలాగో వేయించుకొని బాగా తింటాము ఫ్యామిలీ అందరూ కలిసి. ఇప్పుడు మీకు శాంపుల్ చూపించడానికి అయితే ఇవన్నీ తీసుకున్నాను అనమాట, పెట్టిన అన్ని రకాలు తీసుకున్నాను. ఇప్పుడైతే ఇవి ఎట్లా పొంగుతాయో మీకు చూపిస్తాను, ఓకేనా? సరే మరి తక్కువ తీసుకున్నా అనుకోద్దండి, శాంపుల్ కోసం అంతే. మళ్ళీ ఉగాది పండుగ రోజు ఎలాగో మంచిగా తింటాం. ఇద్దరు చూడండి, చెక్కిలాలు, తెల్లవడియాలు, ఎర్రవి, పిస్తా కలరా పచ్చవి, ఏదో ఒకటి పచ్చవి అని అంటాం మేము. స్టైల్గా పిస్తా కలర్ అనేవాళ్ళు పిస్తా కలర్, ఓకేనా? సరే మరి వేయించుకుందాం, వచ్చేసేయండి. హలో మమ్మీ, మా మమ్మీని పిలుచుకొని వచ్చిన వడియాలు వేయించడానికి. మీకు చెప్తున్నాను కదా, కొన్ని కొన్ని తీసుకున్నాము, ఎట్లా ఉగాది వచ్చినప్పుడు ఉగాదిలో వేసుకోవడానికి. ఏ మమ్మీ ఫస్ట్ ఏ వేస్తావు? ఓకే, టేస్ట్ ఒకటి. అవును, కాగలేదా? సరే చూడండి, ఫస్ట్ అయితే మనం ఫస్ట్ డే పెట్టిన వడియాలు వేసుకున్నాం. ఏమన్నా కాగిందంటే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, ఈజీగా సింపుల్గా తక్కువ ఖర్చుతో. చూడండి బాగా పొంగింది. చూసినారా ఎంత ఫాస్ట్గా పొంగిందో. ఇంకా మన ఆయిల్ ఇంకా సరిగ్గా కాగలేదు, కాగితైనా ఫాస్ట్గా పొంగుతాయి కదా మమ్మీ. కాగిలా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇప్పుడు ఇంకా వేరేటివి అవే ఎన్నిసార్లు వేస్తాం. ఇప్పుడు మనం రెడ్ కలర్ వేసుకుంటాం. ఓ వావ్, చూసారా బ్యూటిఫుల్ కదా. ఇట్లా కలర్ఫుల్గా ఉంటే ఇంకొంచెం బాగా తినాలనిపిస్తుంది. అట్లా
నేను కూడా ఒకటి ఇస్తా. ఇప్పుడు పిస్తా కలర్, ఇప్పుడు పిస్తా కలర్ వేస్తాను. బాగున్నాయి కదా. చూడండి పిస్తా కలర్ భలే వచ్చినాయి. అట్లా సారీ చూడండి చుట్లేసా. ఇప్పుడు ఇవి వేద్దాం. అన్ని వేయకూడదు, 3 వేసిన చిన్నది అంటే దీంట్లో తీసేసి ఓకే మళ్ళీ. సరే చూడండి ఎంత బాగా పొంగినాయో చెక్కిలాగా. నూనె బాగా ఉడుచుకోవచ్చు. నువ్వే వేసుకో. ఆయిల్ ని వేస్ట్ చేయకూడదని ఇట్లా తక్కువ వేసుకొని చేస్తాను. ఇది చూడండి ఎంత క్యూట్ గా వచ్చిందో. చాలా సరే సో చూసినారా, చూడండి ఎంత బాగా పొంగినాయో. చూడండి ఎంత బాగా పొంగినాయో. అట్లా అన్నమాట. చూడండి ఇట్లా ఈజీగా తక్కువ ఖర్చుతో సింపుల్ గా మేము చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి, ఇలాగే పొంగుతాయి. ఇది ఇవ్వము ప్లేట్ ఇవ్వము. చూడండి ఒకసారి మనము వేయించిన వడియాలు. మమ్మీ ట్యాప్ ఆఫ్ చేయి. చెక్కిలాలు భలే ఉంటాయి. పిస్తా వడియాలు, అలాగే ఆరెంజ్ చూడండి అసలు ఇట్లా బబ్బులు. అయ్యో సారీ బబ్బులు. ఒకసారి ఇది చూడండి, దీన్ని ఇలా పట్టుకొని ఇలా అంటే వచ్చేస్తుంది అంతా బాగా. ఇది చూడండి, ఇది చూడండి వైట్ ప్లెయిన్వి చూడండి ఎంత బాగా అసలు ఇలా అంటే పట్ అంటున్నాయి అన్నమాట. సో మీరు కూడా మేము చెప్పిన ప్రాసెస్ని చేసుకొని ఇలా తినండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అన్నమాట. ఇంట్లో చేసినవి చాలా బాగుంటాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయి. సో ఇది గైస్ మనం చూపించాలనుకున్నాము. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చినాయో కామెంట్ చేసేయండి. ఇలా కలర్ఫుల్గా పండగ టైంలో వడియాలు ఇంట్లోనే వేయించుకొని తినచ్చు అనమాట. కాకపోతే కొంచెం లిటిల్ బిట్ కష్టం ఉంటుంది. కష్టమేం కాదు, ఈజీనే. ఒకసారి పెట్టుకున్నారంటే 1 ఇయర్కి వస్తాయన్నమాట. చాలా బాగుంటాయి. ఓకే మరి ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.